నారాయణపేట నుంచి వస్తున్నా. ఆ. పాలమూరు నారాయణపేట కొత్త జిల్లా. ఆ. రేవంత్ రెడ్డి సీఎం. సీఎం మాకు ఏం లేదు, మా సార్ ఇచ్చిందే మధ్యపరి మాకు చేశారు. కేసీఆర్ సార్. ఏమిచ్చి కేసీఆర్ సార్? ఏమి ఇచ్చిన అంటే ఎవరు ఆంధ్రలో తీసుకుపోయాడు రాజ్యంని. కేసీఆర్ తెచ్చినాడు, మాకు అడగాన్ని పథకాలు ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు మేము ఇతను ఏమి పథకాలు చెప్పి 6 పథకాలు చెప్పి ఆ పథకం లేదు, ఆటోలకు ఒకటి పురి పెట్టినాడు. ఇంకా ఇదే కానీ ఆడోళ్ళకి మరి. అంటే మంచిది అంటే రారా అక్కడికి వెళ్ళి ఇంకోటి అమ్మ అప్ప అంటానని మొగ్గుని ఇడిచిపెట్టి పని రమ్మంటది అమ్మ. నా భార్య కూడా ఇట్లా ఉండదు అయ్యా ఈ రేవంత్ రెడ్డి రాజకీయ. రైతు బంధు అవి రాలే. ఏ వచ్చినాయి ఒకరికి వస్తే ఒకరికి రాలేదు. కేసీఆర్ అంతగానే మేము నచ్చింది. అంతా నచ్చినాడు అంటే అడగని పథకాలు ఇచ్చినాడు మాకు. ఏం చేసి చెప్పు నీకు. ఏం చేసినాడంటే కళ్యాణం పథకం చేసినాడు, కేసీఆర్ కిట్టి చేసినాడు, రైతు బంధు చేసినాడు, ఆ రైతు బీమా ఇచ్చినాడు, అడగని రుణమాఫీ ఒక్కొక్కటి చేసినాడు అతను. ఈయన కూడా చేస్తుండు కదా. ఇది చేసినాడు అంటే అతను చెప్పి చేసినాడు, అతను చెప్పక చేసినాడు, చేసిలేడు. కానీ ఇది దొంగల రాజ్యం లాగా ఉండదు. ఇక బాధపడక్కడ ఏం చేస్తాము. అతను 24 గంటలు కరెంటు పిరిచాడు, ఇతని 24 గంటలు ఏం కావాలి నీకు? ఎక్కడిది గంట ఊపెడితే తాగన్నకే మంచినీళ్ళు కూడా లేవయ్యా. గోస చెప్పుకుని రాదు. నిజంగా కోస్తుంది. పైసలు ఎవరు ఇచ్చలేరు మాకు, ఇయ్యక చెప్తుండ. నా ఊరికి రా, నేను చెప్తా గోస ఎట్లుండదో, అతని గోస ఎట్లుండదో, ఇప్పుడు గోస ఎట్లుండదో చూపుతా. ఎవరు గెలుస్తారంటే కేసీఆర్ గెలుస్తాడు అంతే. మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఎట్లా వస్తాడాను? ఇతనే దేవుడు. అది ఎవడో ఆంధ్రంతోనే రాజ్యం ఉండే, మన తెలంగాణ తెచ్చుకున్నాడు ఇతనే. ఆ విశ్వాసం రైతులకు గట్టిగా ఉంది. మొన్న ఎందుకంటే ఇది ఇప్పుడు ఏమంటారు కదా, ఒక ఆడేవాడికి ఏం మోసం చేస్తామంటే నీకు ఇది చేస్తా అది చేస్తా, అది తొలం బంగారం ఇది నీకు ఇది చేస్తా అంట అని మోసం చేసినాడు. అన్ని మోసాలు పోయినాయి ఇప్పుడు. పక్కా కేసీఆర్. మా అమ్మకి చెప్పు.